తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెరుగుదల విషయంలో అనేక చర్చలు తెరమీదకొస్తూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ స్థానాల పెరుగుదలపై కేంద్రం కసరత్తు ప్రారంభించిందనే ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలోనూ బీజేపీకి బలమైన మద్దతిస్తూ టీడీపీ ఇప్పుడు పూర్తి కంఫర్ట్ జోన్ లో ఉండడంతో ఈ వార్త హల్చల్ చేస్తోంది. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కూటమి పార్టీ నేతలు ఎంతో మంది తమ సీట్లను త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఈ పొత్తు ఇంకో 10 ఏళ్లుంటుందని జనసేనాని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇలాగైతే 2029లో కూడా ఈ కూటమి కలిసే ఉంటుంది. అయితే అప్పుడు మాత్రం ఈ మూడు పార్టీల మధ్య ఇవే సీట్ల సర్దుబాటు కుదరదని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటు జనసేన క్షేత్ర స్థాయిలో పుంజుకుంది కాబట్టి ఈసారి ఎక్కువ సీట్లలో ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్తున్నారు. అంతేకాదు బీజేపీ కూడా ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. దాంతో ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు 225 దాకా పెంచుకోవాల్సి ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170/3 ప్రకారం 2026లో జనాభా గణనను ప్రచురించిన తర్వాత ఏపీ అసెంబ్లీ సీట్లను సర్దుబాటు చేస్తామని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ పెంచేదేదో 2029 ఎన్నికల్లోపు పెంచితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల వచ్చే ఇబ్బందులను చాలా సులువుగా అధిగమించవచ్చు. అంతేకాదు వైసీపీని కూడా రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఈ పెరిగిన సీట్లు ఉపయోగపడతాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు టీడీపీ తలుచుకుంటే కేంద్రంతో ఏదైనా చేయించుకోగల స్థితిలో ఉంది. అలాంటప్పుడు పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచుకునే వెసులుబాటును టీడీపీ ఎందుకు వదులుకుంటుంది? తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పట్లో అసెంబ్లీ సీట్లు పెరగవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ 2029 తర్వాతనే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. అయితే అసెంబ్లీ సీట్లు పెరగకపోతే కూటమికి వచ్చే ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఉన్న సీట్లలో సర్దుబాటు కుదరక ఎన్నికల్లో వెన్నుపోట్లు అధికమవుతాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఏపీలో అసెంబ్లీ సీట్ల పెరుగుదలపై టీడీపీ జనసేన ముందుకు వేయాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉంది. ఏపీలో 2029 తర్వాత అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా లేక ముందే పెరిగేలా చేస్తారా అన్నది చూడాలి మరి.